హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి వంటిల్లు. ఈరోజు వీడియోలో నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సంక్రాంతి దగ్గరలో ఉంది కదండి, ఈజీగా నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే చికెన్ తీసుకుని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేయాలి. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఉప్పు అండ్ 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ అయితే. తర్వాత వంట కోసం ఒక ఆనియన్, టమోటో, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని దాంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు అండ్ హోల్ గరం మసాలా ఇక్కడ చూపిస్తున్నవి యాడ్ చేయండి. వీటిని కొంచెం ఫ్రై చేయాలి. తర్వాత 1 కప్పు వరకు ఆనియన్స్ని తీసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలోకి కరివేపాకుని యాడ్ చేయాలి. తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం ఉప్పు, పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత విజిల్ లేకుండా మూత పెట్టుకుని ఒక 50% ఆఫ్ ద చికెన్ ఉడికేంత వరకు మగ్గించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. చికెన్ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. మీ రుచికి తగినంత కారం అయితే యాడ్ చేయండి. స్పైసీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి అండ్ 1 టమాటోని ముక్కలుగా కట్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మూత అయితే పెట్టుకుని టమాటా బాగా మగ్గేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా టమాటాలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత బాగా కలుపుకుని ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. వాటర్ అయితే ఎక్కువ ఉంటే బాగుంటుంది. ముక్క ములిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకుని ఉప్పు తక్కువైతే కొంచెం యాడ్ చేయండి. నాకైతే ఉప్పు సరిపోయింది. తర్వాత విజిల్ పెట్టి ఒక 5 విజిల్స్ అయితే రానివ్వాలి. చికెన్ ఇక్కడ కొంచెం మెత్తగానే ఉడికిపోయింది కాబట్టి నేను ఒక 3 విజిల్స్ రానిచ్చాను. మన సైడ్ అయితే కంట్రీ చికెన్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక 5 విజిల్స్ రానివ్వండి. విజిల్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అయితే యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ మీద కుక్ చేయాలి. తర్వాత దీనిలోకి కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోతుంది. దీన్ని రైస్లోకి కానీ, చపాతీ అండ్ గారెల్లోకి కానీ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.